చెప్పారు కదా ఫస్ట్ చెప్పేది అవన్నీ మాసు జమీన్ మీ పేరు నా పేరు కెంపండి అండి లక్ష్మణ్ చూసే రాళ్ళు ఉన్నాయి కదా రాయలు అట్లా పొడుగు ఈ రాయలు వరకు దానికి ఒక ఈ సప్పుడు ఈ పీస్ మొత్తం మా చెప్పింది ఇప్పుడు ఆ సప్పుడు రామ్మ వీడియో చేసుకుని రామ్మ అంటే రేపు ఆర్బిట్లో మాకు రేపు నాకు జవాబు తెలుసు సప్పుడులో బాగానే రాయితాను చూడు చిన్న రాయే దానికి ఈవకి ఆవకలేదు ఆవక నాది నువ్వు సొంతంగా కొనుక్కోండి నేను ఇది అడుగు ఆ జమీన్ 5 అనుకుంటున్నానంటే 5 ఎంత అంకల్ సర్వే నెంబరు 11 ఉందమ్మా చీటీలో రాసుకోరా రికార్డ్ చేసుకుంటాను చెప్పండి కాదమ్మా 11 నంబర్ సర్వే నెంబర్ అయ్యా ఎవరి పేరు వస్తుంది మా అప్పని పేరు ఎంత రాసుకో చూడు అట్లా వస్తుంది వెంకటేష్ అప్ప 28 ఇప్పుడు నీదే సపరేట్ వస్తుంది ఇది సపరేట్ చెప్పింది ఇదే విచారమేనా నాది సపరేట్ ఉన్నా మా నాయన నేను చెప్తాను మాట్లాడతాను స్టేషన్లో చెప్పు ఇది మా అప్పు ఉంది నేను సొంతంగా కొనింది అంటే అదేనా నాకు అట్లా అర్థం కావాలి అదెంత 28 దానికి సభ్యం వచ్చలేదు దానికి నీ దీంట్లో ఇది కొడితే నీది పానీ నెంబర్ వస్తుంది ఇది సపరేట్ పానీ నెంబర్ ఎన్ని గుంట్లు ఉండేది ఇది 18 గుంట్లు రాసుకోమ్మా నీది ఎంత ఉండేది అది 22 గుంట్లు దీనికి 22 దాపాకేసుకో ఇది వేసుకో అట్లా దీంట్లో భాగాల్లో నువ్వు చెప్తాను మాకు యాడ్ ఇస్తారో మీకు యాడ్ కావాలి మీరు ఎందులో పక్క మీకు పంచుకొని అయిందా ఇప్పుడు మీకు ఇంత మాకు పని చేయాలి ముందుకు వేసుకుంటామా కాదు ఇది చెరువు ఇది నీకు వచ్చేది మేము జగన్ చేసి సంపాదించుకోండి ఇదంతా నీకు జగన్ ఇప్పుడు ఇటు వరకు ఉంది కదా ఇది సర్వే ఇది కొద్ది కూసాలి కదా ఇది సర్వే ఇటు పోతుంది దీనికి ఎగు ఉండేది నీది ఆ పక్కన ఆ కూసాలు వరకునే అదే ఇదే ఇది చెరువు ఎవరికి వస్తుంది ఎవరికి చెరువు గవర్నమెంట్కి వస్తుంది గవర్నమెంట్కి వస్తే ఏమిటి వస్తుంది నంబర్ ఏమిటి వస్తుంది ఎంత అది కూడా చెరువు జమీన్ అడగకుండా ఇప్పుడు అన్నా గవర్నమెంట్ అయితే దానికి ఏం వస్తుంది గవర్నమెంట్ ఇది అయింది మేము బాధపడి రెడీ చేసుకున్నాను అని చెప్తా ఉన్నా ఒప్పుకుంటానా సరిభాగం రావాల్సి వస్తుంది ఇది మాకు ఆపకాదా ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఆ పూసిన వరకు 7 మంచి భాగాల్లో అది మనకే కదా వచ్చేది ఎప్పుడు ఉన్నాను ఈ రామాయణ లేట్ అయినా ఎంతపోయినామన్నా ఇట్లా ఈ పంచాయతీలో ఉంటుకుండానే ఇప్పుడు రేపు ఏమైనా ఇదే వీటి ఇంకానే వేసుకోవాల్సి ఉండేది మాకు నువ్వు 7 భాగాలు దీన్ని అన్ని దానిలో చేసుకో మాకు యాడ్ ఇస్తావో చెప్పు నువ్వు పెద్ద ఏమైనా తప్ప ముందమ్మా అట్లా లేదు నువ్వు నోరు మూసుకొని అట్లా ఫస్ట్ ఇది అల్టికాకు మొదలు ఏం కుట్లేస్తా ఉంది అల్టికానే ఉందా నువ్వు అల్టే మాట్లాడకుండా కుట్లేస్తా ఉంది బాగా లెక్కుంటే కూసం పెట్ట కమ్మి క్యాంట్ పెడతా కూసం పెట్ట రాయికే అరే రాయట్టుకోండి రాయలు ఆ బాక్స్ అటు పెట్టించిన పక్క
ಉಳ್ಕೊಂಡು ಇರೋದು ಅಂತ ನೀವು ಅನ್ಕೊಂಡಿದ್ದು ಅಂತ అవునా ನೀವು ಅನ್ಕೊಂಡಿದ್ದು ಕೊಡ್ತಾ ಆಗ್ಬಿಟ್ಟು ಅನ್ಸ್ಕೊಂಡು ಹಿಡ್ಕೊಂಡು ವಿಡಿಯೋ ಅಮರಿಸ್ತಾ మాట్లాడుకొని అక్కడ యామారిచ్చాడు స్టేషన్కి చూపించుకుంటా వాడు సంపాదించుకుంటా అంత నీ మామ సంపాదించింది ఇప్పుడు యామారిస్తుంది ఆయన అది చెప్పించదులు ఇప్పుడు పక్కన చెప్పాను నేను ఇంటిని ఒక నిమిషం ఉండు నువ్వా చెప్తాను దీనికి రాదు కదా చీటీ ఉంది రేట్లో లొకేషన్ చేసినాం నేను మీ వాళ్ళ పైకి యా ఊరన్నా అంటట్టుగా ఉన్నట్టు పెళ్ళి ఇప్పుడు ఆడలేదు అన్న ఇది నువ్వు తీసుకొని ఎన్ని ఏండ్లైనా తీసుకోలేదు తీసుకోను 15 ఏళ్ళు పెట్టాము నేను సొంతం కొనండేది వీళ్ళ దగ్గరే ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నాం కదా వాళ్ళు జమీన్ అది టెన్షన్ తీసుకోవద్దు ఇంకా బాగా లేని ఇప్పుడు వాళ్ళు అంటే బాగా కాదు అది కాదు అడిగింది తీసుకొని ఆయన ఎన్ని ఏండ్లైనా అని ఇప్పుడు మనం మీకు వేసుకోండి దాంట్లో పానీలా తెలుస్తుంది 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 పానీలా అంతా ఒకటే వస్తే అంతా సరిపాకు వస్తుంది పైన 27 వస్తుందా 27 పానీలా ఇప్పుడంతా ఆన్లైన్లోనే అవుతా ఉండేది పేపర్స్ అంతాను చెప్తా ఉండలేదు నేను ఆన్లైన్లోనే ఇప్పుడంతా పేపర్స్ అంతా అయ్యేది అట్లేకపోయింటే బెంగళూరులోనే పిలుస్తూ ఉంటారేమో ఒక అంతకులం జాగా హుషారు ఉండాలక్క దదులుతారా ఉంటే అయ్యలేదు దీనికి నేను మాట్లాడేది దీన్ని ఇది ఏమొస్తుందంటే ఇది చెరువు అంటారు చెరువు ఉంది గవర్నమెంట్ కాలువ అని ఇంకా ఏమైతుంది అంటే అంటమా అది చెరువు అని శివుడి పక్కిడ అంటారు కదా నువ్వు ఉండు కలకుండా ఉండు అప్పుడే అయిపోలే బాగా నోరు మూసుకొని ఉండు నోరు మూసుకొని ఉండేది ఇంకా తీసేసుకోలే ఉండు చూసుకుంటా ఉండేది అంతే ఈ 200 అడుగుల 20 అడుగులు ఈడన పెట్టుకో ఆడన పెట్టుకున్నా సరే సరే అంతే 27 27 పొడుగు గిట్లే పెట్టుకుంటా ఉంటారు అంతా పానీలా ఉండలేమ్మ చెరువు పానీలో వస్తుందేమో పానీలో వస్తుంది అదే చెరువు అని పేరు ఇప్పుడు దీన్ని దావెట్లా ఇదే దావా మనం వచ్చింది తాగా దీన్ని దావింటే నా ఏమన్నా ఈ జమీన్ కంతా అది ఒకటేనా దావా
మా కూసాలు మేము ఇక్కడ బంద్ చేసుకుంటాం 20 ఏళ్ళకే నువ్వు ఆ కూసాలు యాడ్ నాటుకోవాలి మనమా తేడా మనకి యాడ్ దావ వస్తుంది నువ్వు చెప్పు అక్కడి నుంచి దావ ఇట్లా రావచ్చు కదా నీదంతా నువ్వే వస్తావు ఇట్లా మా జాగాలో మేము దావ చేసుకుని రావాలా కరెక్టా ఇంతగా నాకు ఎట్లా దావ వస్తుంది ఇంకా చెరువు ఇది నువ్వు ఎంత దావ పెట్టుకుని నేను ఎవరు అడుగుతాడు చెరువులో నీకు ఎవరు దావ చేయాలి ఇట్లా అందరూ ఇట్లే వచ్చేది నువ్వు అట్టేరా ఇప్పుడు వాళ్ళు అట్లా రావాల వాళ్ళ బాగా లెక్క అట్లా నువ్వు అట్రా ఇదాయా ఇంకేడుంది వేరేతావా రాసుకుంటావమ్మా అంకల్ రాసుకో పెళ్ళికి పూసావా సేందరికి రెండు రానా వస్తావా ఊరికే వచ్చుంటే ఇంకా ఆడికి ఇంకా ఆడికి